తీసుకున్నాము, అమెజాన్ నుంచి తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ వాడు కూర్చుంటాడు కదా, కూర్చొని సడన్గా అప్పుడప్పుడు ఇట్లా వెనక్కి పడతాడు అనమాట. పడ్డప్పుడు తల దగ్గర వస్తుంది కదా, అండ్ నిల్చోవడం స్టార్ట్ అయింది. ఈ మధ్య నిల్చుంటున్నాడు, కొంచెం కొంచెం నడవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. కొంచెం కొంచెం స్టెప్స్ వేస్తున్నాడు అటు ఇటు. సో కింద పడితే తలకి దెబ్బ రాకుండా కోసం అని చెప్పేసి తీసుకున్నాము. ఇది ఏం లేదండి, జస్ట్ స్కూల్ బ్యాగ్ వేసినట్టు వాడికి ఇట్లా వేసేస్తే సరిపోతుంది. ఇది మొత్తం వాడికి హెడ్ కవర్ అయిపోతుంది అనమాట. కింద పడ్డప్పుడు దెబ్బ తగలదు. సో అందుకని చెప్పి తీసుకున్నాము. అండ్ ఎవరికైనా కావాలంటే మీ కింద లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఏముంది, జస్ట్ చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట పిల్లలకి. అడిగాడు వాటర్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వీడియోలో అంచు కోసం అత్తమ్మ ముగ్గులా ప్రిపేర్ చేసి చూపిస్తానండి, చూసేద్దాము. ఫస్ట్ ఒక 2 కప్స్ రైస్ తీసుకోండి. 2 కప్స్ రైస్ తీసుకున్నట్లయితే 1 కప్ పెసరపప్పు తీసుకోండి. అండ్ 1/2 కప్ అంతకన్నా తక్కువ కందిపప్పు తీసుకోండి. ఎందుకంటే కందిపప్పు పిల్లలకు అరగదనమాట. సో అందుకే తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. కొంచెం మినపప్పు తీసుకోండి, జస్ట్ వాసనకి అన్నట్టు మినపప్పు తీసుకోవాలన్నమాట. కొంచెం శనగపప్పు కూడా తీసుకోవచ్చు. వీటన్నింటిని కడిగి ఆరబెట్టాలండి. ఎందుకంటే పప్పులలో ఆయిల్స్ ఉంటాయన్నమాట, అది పిల్లలకు అప్పుడే అరగదు. సో కడిగినట్లయితే ఆయిల్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో అందుకే పిల్లలకి డైజెషన్ మంచిగా ఉంటాయని చెప్పేసి వాటిని కడిగి ఆరబెట్టాలి. తర్వాత యాక్చువల్గా నేను వీటన్నిటిని క్వాంటిటీ తీసుకున్నప్పుడు వీడియో తీసాను ఆరబెట్టేటప్పుడు, బట్ ఆ వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి, డిలీట్ అయిపోయాయి అనమాట. ఎంత ట్రై చేసినా దొరకలేదు. తర్వాత కొంచెం జీలకర్ర ఓమా తీసుకోవాలండి. తీసుకొని వీటన్నిటిని ఫ్రై చేయాలి. ఎలా అంటే జస్ట్ ఏమంటారు దాన్ని దూరగా ఫ్రై చేయాలన్నమాట. జస్ట్ కొంచెమే ఫ్రై చేయాలి. ఫ్రై చేసి మేము బాదము వాల్నట్స్ కూడా తీసుకుంటామండి, అది ఆప్షనల్. బాదం వాల్నట్స్ కూడా వేస్తాం, బట్ వీటిని లాస్ట్కి వేయాలండి. ఎందుకంటే ఫస్టే వేసినాం అనుకోండి మొత్తం ఏమంటారు దాన్ని ముద్ద ముద్ద అవుతుంది అనమాట. గ్రైండ్ చేసినప్పుడు ఫస్టే వీటిని వేయకండి. మనం ఇట్లా వేయించుకున్న తర్వాత వాటన్నిటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దానికి మేము ఒక 3 స్పూన్స్ రాగి జావ పౌడర్ ఉంటుంది, అది యాడ్ చేసాం. వాటిని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే మనం మిక్సీలో వేయడం వల్ల కొంచెం వేడిగా ఉంటుంది కదా, అలానే స్టోర్ చేసినట్టు కొంచెం ముక్క వాసన వస్తుంది అనమాట. సో చల్లారినాక ఒక గ్లాస్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోండి. అంతే అండి, మేము మనిషికి ఉగ్గిలా ప్రిపేర్ చేస్తాము. మేము బాదం వాల్నట్స్ వేసాము కదా, అది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేము మంచి కోసం ఉగ్గు అలా ప్రిపేర్ చేసామండి. పిల్లలకి ఎలా పెట్టాలి అండ్ ఎలా తయారు చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట. అనుష్ ఫుల్ డే బ్లాగ్లో వాళ్ళకి తినిపించాము ఎలా ప్రిపేర్ చేసి. సో అది చూసినట్లయితే నేను స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో చూసేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.